ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోని టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ మార్పుపై నేతలు కార్యకర్తలతో కూడా అభిప్రాయ సేకరణ జరుగుతోందో వైపు. ఇక టీడీపీ ఇన్ఛార్జ్ మార్పుపై జయచంద్రారెడ్డి ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తంబలపల్లి ఇన్ఛార్జ్ పోస్టు కోసం ఓవైపు శంకర్ యాదవ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నకిలీ మద్యం కేసులో కీలక పాత్ర వహించారని చెప్పేసి జయచంద్రారెడ్డి ఇప్పటికే జైలుకు కూడా వెళ్లి రావడం జరిగింది. అయితే ఇటీవల జయచంద్రారెడ్డికి సన్మానం చేశారు మొరుసు కాపు నేతలు. అయితే ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడారని చెప్పేసి మెరుసు కాపులకు అత్యంత చెడ్డ పేరు తీసుకొచ్చారంటూ జయచంద్రారెడ్డిపై కూడా విమర్శలు పెద్దెత్తునే ఉన్నాయి. అయితే మొరుసు కాపు ముద్దుబిడ్డ గోపాల గౌడ్కు జయచంద్రారెడ్డి సన్మానం కూడా చేశారు. సో మొత్తానికైతే ఇప్పుడు చూసుకుంటే తంబలపల్లిలో న్యూ ఇన్ఛార్జ్ కోసం ఒక విధంగా అభిప్రాయ సేకరణ జరుగుతోంది ప్రజల నుంచి, ఎవరు కావాలి అన్నట్టుగా. సో దానికి తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు ఓవైపు. సో మొత్తానికి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. అయితే కిరణ్ చెప్పండి, ఇప్పుడైతే తంబలపల్లిలో టీడీపీ తరపున న్యూ ఇన్ఛార్జ్ రావడానికి గల కారణాలేంటి, ప్రధాన కారణాలు? అండ్ ఇంకొకటి, ఎందుకు అసంతృప్తి గలాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి? అండ్ ఇంకొకటి, ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఇన్ఛార్జ్ పొజిషన్ కోసం చూస్తున్నారో ఆయన ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? డీటెయిల్స్ కిరణ్. తంబలపల్లి టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ మార్పు అంశం అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఈ రోజు ఏదైతే తిరుపతిలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరిని నియమించాలి అంశం పైన టీడీపీ అధిష్టానం త్రీ మెన్ కమిటీతో సమావేశమవుతున్నారు. ఈ 3 మెన్ కమిటీలో మాజీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యేగా శంకర్ యాదవ్ 2014లో టీడీపీ నుంచి గెలిచారు. శంకర్ యాదవ్ కి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలంటూ ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. గతంలో ఆయన 2014లో గెలిచారు, 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు, 2024 ఎన్నికల్లో శంకర్ యాదవ్ టికెట్ లభించలేదు, 2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డి పోటీ చేశారు. జయచంద్రారెడ్డిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు జయచంద్రారెడ్డి. అయితే జయచంద్రారెడ్డిని టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన తర్వాత ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నకిలీ మద్యం కేసులో జైలుకి వెళ్లారు. జైలుకి వెళ్లకుండా ఇతర దేశాల్లో తలదాచుకున్నారు. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన దేశానికి వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇన్ఛార్జ్ మార్పు అంశం ఒకవైపు చర్చ జరుగుతుంది. మరోపక్క ఇటీవల జరిగిన మురుసు కాపు నేతల సమావేశంలో జయచంద్రారెడ్డికి సన్మానం చేయడం పట్ల అదే సామాజిక వర్గంలో కొంతమంది కీలక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడుగా ఉన్న జయచంద్రారెడ్డి అదే మెరుపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే మెరుపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎలా సన్మానం చేస్తారంటూ కొంతమంది ప్రదర్శించిన పరిస్థితి. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన గోపాల గౌడ కూడా జయచంద్రారెడ్డితో సన్మానం చేయించారు. ఈ 2 అంశాలు, అటు ఇన్ఛార్జ్ మార్పు అంశము, మరోపక్క మురుసు కాపు నేతల్లో కొంతమంది జయచంద్రారెడ్డి ధోరణి పైన అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా నియోజకవర్గంలో, తంబలపల్లి నియోజకవర్గంలో హాట్ టాపిక్ అండి. గత 2 ఎన్నికల్లో కూడా 2019, 2024 2 ఎన్నికల్లో కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది. టీడీపీ గత 2 ఎన్నికల్లో ఓడిపోయింది. 2014లో మాత్రం టీడీపీ అక్కడి నుంచి గెలిచిన పరిస్థితి. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మార్పుపై జరుగుతున్న సమావేశాలపైన కూడా జయచంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన మరోసారి అధిష్టానాన్ని కోరారు. ఇప్పటికే ఆయనకున్న ఆరోపణలు, మరోపక్క ఆయన సస్పెండ్ చేయడంతో టీడీపీ అధిష్టానం పక్కన పెట్టింది. కొత్త ఇన్ఛార్జ్ నియామకం కోసమే నేడు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో శంకర్ యాదవ్ తంబలపల్లి ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తారా, లేక మరొక వ్యక్తిని చూస్ చేసుకుంటారా అనేది కూడా మనకు మరికొద్ది సేపుతో తెలియ అవకాశాలు ఉన్నాయి. ఐ థింక్ ఒకటి, జయచంద్రారెడ్డి కొన్ని రోజుల నుంచి కూడా పార్టీకి దూరంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు బయటకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేయడం వెనక రీజన్ ఏంటి? అండ్ ఇంకొకటి కూడా చూసుకుంటే, గతంలో ఆయన ఉన్నప్పుడు నకిలీ మద్యం కేసులో ఆయనదే కీలక పాత్ర పోషించారని చెప్పేసి కొన్ని విషయాలు బయటకు వస్తే అప్పుడు పార్టీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం రావడం అంతా జరిగింది. కొన్ని రోజుల నుంచి కూడా దూరంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. మరి ఈ క్రమంలో న్యూ ఇన్ఛార్జ్ కోసం ప్రజల సేకరణ తీసుకుంటుంది ఒకవైపు అధిష్టానం. మరి ఈ టైంలో ఇంత అసంతృప్తి వ్యక్తం చేయడానికి రీజన్ ఏంటి? అంటే అధిష్టానం ఆయన్ని పక్కన పెట్టినందుకు బహిరంగంగా ఇలాంటివి చేస్తున్నారా, లేకపోతే ఏంటి రీజన్, మెయిన్ రీజన్?
ప్రియ ఇప్పటికే తంబల్లపల్లె నియోజకవర్గంలో శంకర్ యాదవ్ ఒకవైపు ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం రాజకీయాలకు ఆరోపణలు వచ్చిన తర్వాత దూరంగా ఉన్న జయచంద్రారెడ్డి మళ్ళీ నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఏవైతే మురుసు కాపులకు సంబంధించిన మీటింగ్ లో పాల్గొన్నారు, అటు మురుసు కాపు నేతలకు ఆయన సన్మానం చేశారు. జయచంద్రారెడ్డి కూడా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన గోపాలగౌడకు సన్మానం చేశారు. ఈ సన్మానంపై పలు విమర్శలు వచ్చినప్పటికీ నియోజకవర్గంలో మరోసారి తన పట్టు నిరూపించుకునేందుకే జయచంద్రారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఒక వ్యక్తి కోసం సామాజిక వర్గం సన్మానం చేయడం కరెక్ట్ కాదు అంటూ మురుసు సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాజకీయంగా ఇదే నియోజకవర్గంలో వైసీపీ అత్యంత బలంగా ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆ నియోజకవర్గంలో 2029 ఎన్నికలు టీడీపీ గెలవడానికి ఇప్పటి నుంచే వ్యూహాత్మక ప్రయోగాలు చేస్తుంది. అందులో భాగంగానే గత సంవత్సర కాలంగా ఖాళీగా ఉన్న ఇన్ఛార్జ్ పదవి భర్తీ చేయడానికి టీడీపీ అధిష్టానం ప్రయత్నం చేస్తుంది. 3 మెన్ కమిటీ నేడు తిరుపతిలో సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 3 మెన్ కమిటీ కొంతమంది పేర్లను అధిష్టానానికి పంపిస్తుంది. అటు సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఇటు కేబినెట్ లో నెంబర్ 2 గా లోకేష్, వీరు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే నేడు ఇన్ఛార్జ్ పదవిపైన సమావేశం జరుగుతుంది. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టీడీపీ అధిష్టానం కూడా ఒక నివేదిక ఉంది. అయితే శంకర్ యాదవ్ కు ఇన్ఛార్జ్ పదవి దక్కుతుందా లేక మరొకరికి దక్కుతుందా అనేది కూడా వేచి చూడాలి. ఆ నియోజకవర్గంలో గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న జయచంద్ర. అయితే కిరణ్, ఇప్పుడు శంకర్ యాదవ్ కాకుండా ఇంకెవరైనా పేరు వినిపిస్తుందా న్యూ ఇన్ఛార్జ్ పొజిషన్ కి? ప్రియా, టీడీపీ అధిష్టానానికి పంపించే నివేదికలో దాదాపు 3 పేర్లు పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బీసీ సామాజిక వర్గం సంబంధించిన ఒక యువనేత పేరు కూడా కీలకంగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క శంకర్ యాదవ్ పేరు ప్రచారం జరుగుతుంది. మరికొంతమంది నేతల పేర్లు కూడా ఆయా నియోజకవర్గాల్లో గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ కుటుంబం పేరు కూడా ప్రస్తావన వచ్చింది. అయితే ఈ 3 నేతల్లో ఎవరికి ఇన్ఛార్జ్ పదవి దక్కుతుందా అనేది టీడీపీ అధిష్టానం ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జయచంద్రారెడ్డి టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన పరిగణన తీసుకునే అవకాశాలు లేవు. శంకర్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో గెలిచారు, 2019లో ఎన్నికల్లో ఓడిపోయారు, 2024లో సీట్ దక్కలేదు. మరో కుటుంబం కూడా ఇక్కడ తంబలపల్లి కీలక పాత్ర పోషించిన లక్ష్మీదేవమ్మ కుటుంబం ఉంది. ఆ కుటుంబం నుంచి ఎవరైనా ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా, లేదా కొత్త వ్యక్తిని రాజకీయాల్లో లేకుండా టీడీపీ కమిటీలో కానీ టీడీపీలో యాక్టివ్ గా పనిచేస్తే మరొక నేతలు చూస్ చేసుకుంటారని చూడాలి. ప్రస్తుతం సమావేశం అయితే జరుగుతుంది. ఈ సమావేశంలో 3 పేర్లు కూడా అధిష్టానానికి నివేదించే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 మెన్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ పైన సీఎం చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా రాబోయే రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంది. ఇప్పటికే 9 నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు కూడా చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో అతి తక్కువ కాలంలోనే తంబలపల్లి ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉందంటూ మనకు సమాచారం లభిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తానికైతే తంబలపల్లి టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ మార్పుపై నేతలు, కార్యకర్తలతో కూడా అభిప్రాయ సేకరణ అయితే తీసుకుంటున్నారు. ఇక టీడీపీ ఇన్ఛార్జ్ మార్పుపై జయచంద్రారెడ్డి అయితే ఒకవైపు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ తంబలపల్లి ఇన్ఛార్జ్ పోస్టు కోసం శంకర్ యాదవ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదివరకే నకిలీ మద్యం కేసులో కీలక పాత్ర పోషించినటువంటి జయచంద్రారెడ్డిని టీడీపీ న్యూ ఇన్ఛార్జ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన జైలు నుంచి వెళ్లి రావడం కూడా జరిగింది. ఆయన కొంతకాలంగా కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు కూడా తెలిసింది. సో మొత్తానికైతే ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ తీసుకున్న ఈ క్రమంలో ఆయన అసంతృప్తి గలం విప్పుతున్నారు. సో మరి పార్టీ తనకే మళ్ళీ కట్టబెట్టాలని ఆయన కోరుకుంటున్నారా లేకపోతే ఏంటి అనే విషయాలు ఇంకా ఉంది. ఇప్పుడు మొత్తానికైతే న్యూ ఇన్ఛార్జ్ గా మరి ఎవరిని నియమిస్తారనేది మరి ప్రజల అభిప్రాయ సేకరణలో ఉంది. ఒకవేళ ఆ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటిలోగా అధిష్టానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఒకవైపు కూడా ఇంకొక వైపు జయచంద్రారెడ్డికి కూడా మొరుసు కాపు నేతలు అయితే సన్మానం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒకవైపు ప్రజల ప్రాణాలతో జయచంద్రారెడ్డి ఆడుకున్నారు, ఆ మొరుసు కాపులకు అత్యంత చెడ్డ పేరు తీసుకొచ్చారంటూ కూడా జయచంద్రారెడ్డిపై కూడా చాలా విమర్శలు ఉన్నాయి. మరి ఇట్లాంటి సమయంలో అధిష్టానం ఈయనను కూడా తీసుకొని
ఏమైనా మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. సో మొత్తానికైతే తంబలపల్లిలో కొత్త టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరుగా రాబోతున్నారు అని చెప్పేటువంటి ఒక సస్పెన్స్ మాత్రం అలాగే ఉంది. మొత్తానికైతే ఇప్పుడైతే ప్రజల దగ్గర నుంచి అయితే టీడీపీ నాయకులు సేకరణ తీసుకుంటున్నారా, వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ అయితే తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది.